బ్రదర్ ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను. మొత్తం టోటల్ అయితే మనకి 32 పిల్లలు. ఈ కనిపించే పిల్లలు మనకి 4 months పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 4 months పిల్లలు, ప్రతి ఒక్కటి కొమ్ముచ్చున్నాయి. ఈ 4 months పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి 32 పిల్లలు అయితే ఇప్పించాను. మనకి 32 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను అన్నతో బండికి లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత మనకి ఎంత కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారని నేను బండికి లోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడిస్తాను. మొత్తం మనకి ఇదే సైజు పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి 32 పిల్లలు. మార్కెట్లో మనకి 3 months 4 months పిల్లలు ఎక్కువ వస్తున్నాయి. ఈ బండి లోడ్ అయిపోయిన తర్వాత నేను ఈ మార్కెట్ వీడియోస్ తీస్తాను. మొత్తం అయితే మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పిల్లలు. నాకు తెలిసినంత వరకు లైవ్ వెయిట్ వచ్చేసి 13-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. నాకు తెలిసినంత వరకు 13-14 కూడా రావు, కానీ 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద. ఇలా మన మార్కెట్లో చాలా వరకు అయితే మనకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. 4 months 3 months పిల్లలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది కాల్ చేస్తున్నారు, అన్న మాకు 4 months 3 months పిల్లలు కావాలని. అన్న మార్కెట్కి వస్తున్నాయి రైతు వారీగా. విలేజ్ల్లో అయితే మనకి జనవరి అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత అనేది మనకి విలేజ్ల్లో రైతు వారీగా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో చెప్పలేను. ఈ వీడియో చూస్తారంటే అర్థం చేసుకోండి. మీకు మార్కెట్లో కావాలనుకునే వాళ్ళు మార్కెట్కి వచ్చారంటే ఖచ్చితంగా 3 months 4 months పిల్లలు మార్కెట్కి వస్తున్నాయి. రేట్లు కూడా కొంచెం తక్కువలోనే ఉన్నాయి. మీకు రైతు వారీగా విలేజ్ల్లో కావాలనుకునే వాళ్ళు ఆగస్టు 15వ తేదీ పైన అనేది మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీకు విలేజ్ల్లో మీకు ఎన్ని పిల్లలు కావాలనో నేను రైతు వారీగా అనేది మాట్లాడేది ఇప్పిస్తాను. మీకు మార్కెట్లో రావాలనుకునే వాళ్ళు నాకు ఎవరైనా సరే బ్రదర్ ముందు రోజు గురువారం కానీ బుధవారం అనేది నాకు ముందు రోజు కాల్ చేశారంటే నేను చెప్తాను. ఎందుకంటే అందరినీ రమ్మనేసి నేను ఇప్పించడానికి మనకు అక్కడ టైం అనేది సరిపోదు. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి అన్న మాకు ఇప్పించాలి అంటే కుదరదు. ఎవరైనా సరే నాకు కన్ఫర్మ్ చెప్పారంటే 1-2-3 మాత్రమే ఇప్పించగలను. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇలా బండి మాట్లాడాలి, బండికి లోడ్ చేయాలి, మిమ్మల్ని బయటికి పంపించడానికి ఒక్కొక్కరికి మనకి 2 గంటలు అనేది టైం పడుతుంది. కాబట్టి 2-3 కంటే ఎక్కువ ఇప్పించలేను. మళ్ళీ మీరు అంత దూరం వచ్చి నేను ఇప్పించకపోతే మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంక మిగతా డీటెయిల్స్ అన్నీ మనం అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాను. బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో అనేది నేను మాట్లాడతాను. లోడ్ చేస్తున్నారు, వీలున్నంత వరకు లోడ్ అయితే మనకు అయిపోయింది. ఒకసారి అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం టోటల్ ఎన్ని పిల్లలకు ఉన్నారు, మనకి జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను. ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు అనేది కాల్ చేయండి బ్రదర్. ఎందుకంటే నేను 2-3 చెప్పుంటాను. మీరు సంతకు వచ్చి ఇక్కడ అన్న మాకు పిల్లలు కావాలంటే ఆ ముందు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇప్పించిన తర్వాతే మీకు ఇప్పించిన టైం ఉంటే చూపిస్తాను. ఓకే బ్రదర్, ఒకసారి అయితే మనం అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. అన్న మనం మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు కొనుక్కున్నాం అన్న? 32 పిల్లలు కొన్నాం అన్న. ఏజ్ ఎంత ఉంటుంది? వయసు 4 నెలలు 5 నెలలు కలిపితే ఉన్నాయి. లైవ్ వెయిట్ ఎంత వస్తాయన్నా నీకు తెలిసి? 10 పైన వస్తుంది అన్న. 13, 12, 13, 15 రావు, కానీ 13, 14 లైవ్ వెయిట్ వస్తాయి. టోటల్ 32 పిల్లలు. మన జత ప్రైజ్ ఎంత పడింది అన్న? 13,600 అయితే తీసుకున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అడ్రస్ తెలంగాణ నిర్మల్ జిల్లా, తెలంగాణ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. అన్న ఫామ్ కోసమా బయట మేపుకోవడానికి? అన్న వాటికి మేత ఏం వేస్తుంటారు మీరు? బయట గడ్డి దానా మొక్కలు. అన్న మనం ఎన్ని పిల్లలు కొన్నాం? 34 పిల్లలు. ఏ ఏజ్ పిల్లలు అన్న? 3 నెలల పిల్లలు. 3 నెలల పిల్లలు అయ్యి. మనకి జత ప్రైజ్ ఎంత పడింది అన్న? జత ప్రైజ్ 13,500 అయితే పడింది. లైవ్ వెయిట్ ఎంత వస్తాయన్న నీ అందాసు? 12 నుంచి 13 కిలోలు అటు ఇటు మధ్యలో మనకైతే యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి. మన అడ్రస్ అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల డిస్టిక్, తెలంగాణ. అది మీరు నైట్ కాల్ చేశారు, అడ్రస్ కూడా తెలియదని. మళ్ళీ మీ ఫోన్లోనే నేను చెప్పి రమ్మన్నాను. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే కింద ర్యాక్ అని చెప్పాను కదా, ఆ ర్యాక్లో మాత్రం గాలి ఆడదు. ఆ డోర్ అయినా దించుకొని తాడైనా పెట్టుకోండి, లేదంటే వాటికి హోల్స్ అయితే వేయించుకోండి. గాలి ఆడకపోతే పిల్లలు డ్యామేజ్ అవుతాయి. చెప్తున్నా, ఆల్రెడీ జరుగుతుంది మార్కెట్లో, కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఒకసారి మీరు హోల్స్ వేయించుకుంటే ఇటు సైడ్ వేయించుకోండి, లేదనుకుంటే ఈ డోర్ దింపేసి తాడైనా అల్లుకోండి. అది కుదరద్దంటే వెల్డింగ్ చేయించి అది హోల్స్ వేయండి. లేదంటే ఇవి ఉన్నాయి కదా, గాలి ఆడకపోతే మాత్రం పిల్లలు డ్యామేజ్ అవుతాయి.
పైన అయితే ఫ్రీగా ఉన్నాయి, పైన ఏం కాదు, కింద మాత్రం డ్యామేజ్, ఎందుకంటే మీకు సైడ్ గాలి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఓకేనా, అవి అయితే చూడండి. ఓకేనా అయితే.